దారం కట్ అయిపోయిందని ఈ లింక్ బంద్ చేయకుండా డ్రైవర్ దిగి డైరెక్ట్ ఇక్కడ ఇట్లా చేలు పెట్టిందనుకో ఇక్కడ కట్ అయిపోతుంది. ఎప్పుడైనా కట్ అయిపోతుంది. ఈ దారాన్ని ఎవరన్నా కొత్తగా కొనుక్కున్నట్టు వాళ్ళు ఉంటే అక్కడ పెట్టుకొని ఇట్లా తీసుకోవాలి దారం. అది స్కేల్ పడంగానే మోపాయి బయటకు వస్తుంది. క్లచ్ నొక్కకుండా బండి ఆపకుంటే బండి పోతూనే ఉంటుంది. అది ఫుల్ అయి. అందరికీ నమస్కారం. ఈ రోజు మీరు చూసినట్లయితే వరి పొలంలో ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే గడ్డి కట్టలు కట్టే మిషన్ మన యువరైతు తీసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్క రైతు కూడా అందుబాటులో ఉంది. దాంతోపాటు ఒక కట్ట ఎంత కడతారో, అదేవిధంగా ఒక ఎకరానికి ఎంత తీసుకోవడం జరుగుతుంది అనేది పూర్తిస్థాయి సమాచారం కూడా మనతో పాటు ఎవరైతే ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. నా పేరు వీరన్న, మాది బేరవాడ అన్న. ఇది తీసుకోవడం వలన రైతులు చాలా సులభం. మిషన్ ట్రాక్టర్ తో మిషన్ అటాచ్ చేసుకోవడం. ఇప్పుడు ట్రాక్టర్ మీదేనది? ట్రాక్టర్ మాదే, దారం మాదే, గడ్డి మిషన్ మాదే. అంత కట్టకు 35 రూపాయలు ఉంటది అన్న. ఒక కట్టకు 35 రూపాయలు. ఒక కట్టకు 35 రూపాయలు. అదేవిధంగా ఎకరం గడ్డి ఉంది అనుకోండి, ఎకరం గడ్డి చూడడానికి తీసుకుంటారు మీరు? ఎకరం గడ్డి అంటే మంచిగా పొలం ఉంటే ఒక 50 కట్టెలు, మామూలుగా ఉంటే ఒక 40 కట్టెలు అన్న. ట్రాక్టర్ తో పాటు మిషన్ కూడా అటాచ్మెంట్ చేసుకున్నారు కదా, ఆ మిషన్ ఎంత తీసుకున్నా మీరు? మిషన్ కి వచ్చేసి 2,75,000. 2,75,000. దాన్ని నికర డబ్బులు అంటే ఫైనాన్స్ ఏం లేకుండా తీసుకుంటే 2,75,000 రూపాయలు. అయితే మీరు తీసుకున్న కాడ నుంచి ఇప్పుడు ఎన్ని సీజన్ ఇది? ఇది వచ్చేసి 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ లో మీరు పెట్టిన డబ్బులు రిటర్న్ అయినాయా? కాలేదండి. ఈ సీజన్ నడిస్తే అయిపోతుంది. సో ఒక సీజన్ లో మీరు ఎన్ని కట్టలు కట్టాయి ఇలాంటివి? ఒక సీజన్ లో వచ్చేసి 10,000 కట్టొచ్చు మినిమం. వర్షం కొట్టకుంటే ఒక రోజుకు 300. ఒక రోజుకు 300 అంటే మీకు ఎంత ఇన్కమ్ రావచ్చు? 300 అంటే 10,000 వస్తాయండి. 10,000 వస్తాయి ఒక రోజుకి ఆదాయం మీకు రావడానికి. డీజిల్ పెట్రోల్ పోను మీకు? డీజిల్, దారము, అన్ని ఖర్చులు పోను ఒక 5-6 వేలు మిగులుతాయి. 5,000 4,000 అట్లా మిగులుతాయి. 5,000 4,000 మిగులుతాయి. సో ఈ విధంగా మీరు ఒక రోజుకు 10,000 ఈ విధంగా కష్టపడితే అది కూడా 300 కట్టలు కనుక, అది కూడా రోజుకు 300 కడితేనే తక్కువ కడితే తక్కువనే. ఇప్పుడు పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఎలా ఉంది మీకు? అంటే మిషన్ తో అంత ఉంది కదా. అవునండి. ఈ కట్టలు మొత్తం రైతులు జుట్టుకుంటారా లేదా మీరే? లేదు, ఇప్పుడు రైతులు ఒకసారి దీన్ని చూడడం వలన ఇది చాలా రైతుకు అవైలబుల్ గా ఉంది. రిస్క్ ఏం లేదు, కూలీలు తగ్గుతున్నారు, అమౌంట్ తక్కువలో అయిపోతున్నాయి పని అని వచ్చేసి రైతులు చూసి ఇదే కట్టుకుంటున్నారు చాలా మంది రైతులు. అన్న మీరు ఏం చేశారన్న? చదువుకున్నారా? మేము చదువుకున్నాం. ఏం చేశారన్న మీరు? మేము 10th వరకు చదువుకున్నాం. 10th వరకు చదివి మొత్తం ట్రాక్టర్ ఫీల్డ్ రావడం. ఇప్పుడు ట్రాక్టర్ మీరు ఓన్లీ మిషన్ అన్ని ఉన్నాయా? పరికరాలు దానికి అన్ని ఉన్నాయండి. అన్ని ఉన్నాయి. అయితే మీరు గడ్డి కట్ట జుట్టే మిషన్ అయితే నేను యూట్యూబ్ లో చూడడం వలన ఇది తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సీజన్ కి అయితే మీరు ఒక 2 లక్షలు కానీ 1,00,000 రూపాయలు కానీ ఆదాయం అయితే వస్తుంది. సో ఈ సీజన్ చేసినట్లయితే మొత్తం దానికి రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వేరే పని ఏం ఎక్కడ చేసినా కూడా ఈ 10,000 20,000 జాబ్ ఏం చేయడం కన్నా కూడా మీరే సొంతంగా చేసుకోవడం. సో మొత్తానికి బాగుంది. ఒకసారి మనం మిషన్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే దాంట్లో ఎలాంటి ప్రమాదాలు వస్తాయన్న? అది మిషన్ కాడికి వెళ్దామండి. అది నడపరానులు నడపొద్దు. అది నడిపితే చేతులు పోతాయి. చాలా మంది యూట్యూబ్ లో చూడడం జరుగుతుంది. అది నడపరానులు నడపడం వల్ల చేతులు పోతాయి. దారం కట్ అయిపోయిందని రోలర్ బంద్ చేయకుండా దిగిలనుకో చేతులు అన్ని కట్ అయిపోతాయి. ఆ దారం కట్ అయి చూపిస్తామండి. గడ్డి దించుకుంటుంది ఇప్పుడు. ఎక్కడ చేయి పెట్టినా చేయి కట్ అయిపోతాయి. అసలే ఆటోమేటిక్ గా మోపు అయితేనే అది స్కేల్ పడేస్తుంది. మోపు అవుతుంది. మోపు చిన్నగా కట్టాలి. నేను రైతుల కాడ ఎక్కువ డబ్బులు తీసుకోవాలంటే అది చిన్నగా కాదు. మోపు బరాబర్ ఫిక్స్డ్ అవుతుంది. అది మోపు అయినాకనే స్కేల్ దారం కట్టినాకనే మోపు బయటికి వెళ్తుంది. అంతవరకు బయటికి రాదు. ఇలా వస్తాయి. ఎప్పుడన్నా ఇలా తిప్పుకోవడం జరుగుతుంది. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ తిప్పుకుంటే మిషన్ కట్టుకోదు, దారం కట్టదు. ఇప్పుడు రిస్క్ అంటే ఇక్కడ దారం మనం రిస్క్ మళ్ళా అనవసరంగా అది తోలితే జామ్ అయిపోతుంది. ఆడ గడ్డి కూడా జామ్ అయిపోతుంది. అంటే మనం గడ్డి జామ్ అయిపోతుంది. ఇలా చేయడం జరుగుతుంది. ఇది మిషన్ ఆన్ లో రూటర్ తిప్పడం వలన చేతులు ఇట్లా పెట్టుకోవాలి. ఈ రోలర్ తిరుగుతుంది. తిరిగినప్పుడు ఇలా చేయి పెడితే ఇలా చేతులన్నీ కట్ అయిపోతాయి. ఏళ్ళు వచ్చాయి. ఆప్ లో ఉండాలన్నా, ఎవరున్నా సరే ఆప్ లో ఉండి ఇలా ఎక్కించుకోవాలి. ఇది స్కేల్ అండి. ఈ దారం కట్టడానికి మోపు అయినప్పుడు
ఆటోమేటిక్గా ఇలా వేసుకోవాలి దారం, ఇలా వేసుకొని ఇలా పడేస్తుంది, అదే మోపు అయితే ఇలా పడిపోతుంది, పడిపోయి అది కట్టుకొని అదే పైకి లేచిద్ది ఇలా ఆటోమేటిక్గా అదే అయిపోయి ఇలా కట్టుకొని పైకి వస్తుంది, పైకి వచ్చి ఇలా వేసుకోవాలి ఎప్పుడైనా దారం సరే. సో మిషన్ ఆపే ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ ఇలా వేసుకుంటే దారం దాదాపు 100% కట్ కాదు. ఎప్పుడైనా బై మిస్టేక్ లా కట్ అయిపోతే రూడివేటర్ బంద్ చేసుకోవాలి, బంద్ చేసుకోకుండా చేస్తే చేతులు అన్ని పోతాయండి. చాలా ఉన్నాయండి. ఇక ఇలా ఉంటుంది ఆటోమేటిక్గా, ఇక స్కేలు మోపు అయిపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా ఒకసారి చాలు చేస్తే రిపేర్ అంటే మామూలుగా వస్తుందండి. స్ప్రింగులు పోవడం, మైనర్ ఆయిల్ పోసుకోవాలి, చైన్లకు ఇటు అన్ని ఆయిల్ పూసుకోవాలి, పొద్దున్నే ఆయిల్ పోసుకోవాలి. ఈ రూడివేటర్ లింక్ ఆయిల్ వేసుకోవాలి. అది వచ్చేసి 400 వచ్చింది కటింగ్ కాకుండా ఉంటే. కటింగ్ తెగింది అనుకో దారం తక్కువ వచ్చింది మోపు, 400 మోపులకు వస్తుంది. మేము వచ్చేసి ఒక బత్త తెస్తామండి. బత్త వచ్చేసి 70 కిలోలు ఉండొచ్చు, 60 కిలోలు ఉండొచ్చు వెయిట్. ఒక కేజీకి వచ్చేసి 135 రూపాయలకి దారానికి. పోయినసారి 110 రూపాయలకు దొరికేది, ఈసారి పెరిగిందండి. ఈసారి చెప్పలేం, వేరే బండ్లు వస్తే 40 రూపాయలు కూడా పెంచవచ్చు కట్టకు. ప్రస్తుతానికి అయితే పాత రేటే నడుపుతున్నాం మేము. పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ముసుకు గడ్డి ఇలా గుంజుకుంటుందండి ఇది మిషన్ వచ్చేసి. మీరు దగ్గరికి రండి, చూపిస్తా. రైతులకు చాలా లాభం అండి, ఎందుకంటే కూలీలు తక్కువ. గడ్డి ఎమ్మటే ఆరంగానే 2-3 రోజులకు కట్టించుకోవచ్చు. కూలీలు తేవాలి, అది లోడ్ చేయాలి, ఆయన రాడు ఈయన రాడు, అంతా రిస్క్ ఉంటుందండి. ఎడ్లకు తినడం కూడా మనం మనుషులు కట్టిన దానికంటే మిషన్ కట్టడం గడ్డికి చాలా ఉంటుంది. చాలా ఒకసారి ఎడ్లు మిషన్ కట్టిన గడ్డి ఒకసారి చూడండి, దాన్ని ఆటోమేటిక్గా అలా వెళ్తుంది. దగ్గరికి రండి. స్కేల్ ఇలా వెళ్ళి మళ్ళీ రివర్స్ వెళ్ళినప్పుడు ఇదే కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా బ్లేడ్ ఉంటుంది, అదే కట్ చేస్తుంది దారానికి. మనం ఏం చేయని అవసరం లేదు, కట్ అయిపోయింది. కట్ అయిపోయినప్పుడు మోపు బయటకు వస్తుంది. అది దారం కట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు అని ఏం పెట్టకండి, ఆటోమేటిక్గా మిషనే కట్ చేసుకుంటుంది. తీసుకునే వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా, చేతులు పోతాయి. ఇట్లా తీసుకోవడం వల్ల బెనిఫిటే, కానీ దాని గురించి తెలిసి ఉండాలి కొద్దిగా, తెలిసి ఉంటే చేయాలి, లేకుంటే చేతులు పోతాయండి. చేతులు పోతే చాలా డేంజర్. మొత్తానికి చేయడం మంచిదే అన్నా కానీ రిస్క్ ఉంటుంది, దుమ్ము బాగా వచ్చింది. అనవసరంగా నడపరాని వాళ్ళు తీసుకొని నడపొద్దు. ఒకసారి చూసుకొని తీసుకొని నడుపుకోవాలి. డైరెక్ట్ తీసుకొచ్చి బండి ఎక్కిల్ అనుకో చేతులు పోతాయి. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోండి, కానీ జాగ్రత్త. ఒకసారి నడిపి వచ్చిన వాళ్ళకి తీసుకొచ్చి ఒకసారి చూపి అని చెప్పండి. ఇది రైతుకు అయితే చాలా ఫేవర్గా ఉంటుంది, ఏం డిస్టర్బ్ ఉండదు. గడ్డి కట్టడం, కూలోని తీసుకొచ్చి లేపడం, మోపులు ఒక ఎకరానికి వచ్చేసి 10 కట్టల 40 అవుతుంది. అదే కూలోళ్ళు 4 పెట్టాలి. ఒక ట్రాక్టర్ గడ్డి ట్రాక్టర్లో పోదు, అంతా పెద్ద రిస్క్ ఉంటదండి, ఖర్చు ఎక్కువ వస్తుంది. దీంతో అయితే సులభంగా అయిపోతుంది. నీట్ గా ఇంట్లో పెట్టుకోవచ్చు, ఒక్కలే ఉండి ట్రాక్టర్ లోడ్ చేసుకోవచ్చు. ఇదైతే అదైతే 4 ఉండాలి, దానికి లోడ్ చేయాలి. సో దాని మిషన్ వెనక భాగంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. అది నడిపేటప్పుడు చేతులు పోతాయి. కట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ, అందరికి తెలిసింది. అది ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే అన్న, థ్యాంక్ యూ.